యేసుక్రీస్తు ప్రభువే మనతో మాట్లాడుతున్నాడని మనం గుర్తు చేసుకోవాలి. అందుకే ప్రారంభ శతాబ్దంలో మొదటి శతాబ్దాలుగా యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత అపోస్తులు అనబడినటువంటి దేవుని సేవకులు 12 మంది శిష్యులుగా ఉంటే దాంట్లో ఒక ఆయన తప్పిపోతే 11 మంది భయభక్తులు కలిగి ఎంత కఠినమైన సేవ చేశారో, ఎంత బాధ్యత కలిగి సేవ చేశారు. ఆ సేవ చేస్తున్నప్పుడు కొన్ని అద్భుతాలు జరిగాయి, కొన్ని విచిత్రమైన సంగతులు జరిగాయి. అప్పుడు భయం పుట్టింది. ఇప్పుడున్న క్రైస్తవులకి 80% భయమే లేదు. ఏ సేవకన్నా అడగండి, ఏ విశ్వాసం అడగండి, దేవుడు అంటే భయం ఉందా అంటే భయం లేదు. ఎందుకు భయం లేదు? మా దేవుడు చాలా మంచివాడు. ఏ తప్పు చేసినా వెంటనే